ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మరొక జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి సహాయం చేసినటువంటి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమున అపోస్తలుడైన మత్తయి గారి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించినటువంటి శిష్యుడైన ఇస్కరియోతు యూదా స్థానంలో ఎన్నుకొనబడిన వారే ఈ మత్తయి గారు. మత్తయి అనే అతని పేరుకి అర్థం ఏంటంటే దేవుని బహుమతి అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై లేచి పరమునకు ఆరోహణమై వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తానన్న ఆయన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆయన శిష్యులందరూ కూడా ప్రార్థన చేస్తూ యెరూషలేములో ఒక చోట కూడి ఉన్నారు. ఆ సమయంలో పేతురు గారు కీర్తనలు 109:8 అలాగే 69, 25 వచనాల్లో చెప్పబడినటువంటి లేఖనాలు నెరవేర్చబడాలని ఎరిగిన వారై 12 మంది ఆది అపోస్తులలో ఒకనిగా ఉండి పరిచర్యను కొనసాగించడానికి ఇస్కరియోతు యూదా స్థానంలో ఒకరు ఎన్నుకొనబడవలనని ప్రతిపాదించారు. అందుకొరకు ప్రార్థించినటువంటి అపోస్తులుడు మత్తయి ఎన్నుకొనగా అప్పటి నుండి అతను 11 మందిని అపోస్తులతో కూడా లెక్కించబడ్డారు. మత్తయి యొక్క పేరు బైబిల్ గ్రంథంలో 2 సార్లు మాత్రమే ప్రస్తావించబడినప్పటికీ ఆయన యేసుక్రీస్తు ప్రభువుతోనూ మరియు ఆయన శిష్యులతోనూ ఎల్లప్పుడూ కూడా కలిసి ఉన్నవానిగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మమునకును ఆయన చేసినటువంటి అద్భుత కార్యములకును ఆయన పునరుత్థానమునకును అలాగే ఆయన ఆరోహణమునకును సాక్షిగా ఉన్నారు. ఇది ప్రభువు పట్ల ఎన్నడూ కూడా సమసిపోని అతని భక్తిని అలాగే నిత్య జీవపు మాటలను వినడానికి ఆయనకున్నటువంటి లోతైన వాంఛను సూచిస్తుంది. 12 మంది అపోస్తులలో ఒకనిగా నియమించబడి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి తర్వాత నుండి ఆయన ఆది సంఘంలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ఇలా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను వెళ్ళబో ప్రతి ఊరికి కూడా ప్రతి చోటికి కూడా తనకంటే ముందుగా వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి నియమించిన 70 మంది శిష్యుల్లో మత్తయి గారు కూడా ఒకరు అని చెప్పబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత ఒక అపోస్తులునిగా నియమించబడిన మత్తయి గారు ప్రపంచంలో ఇంత సువార్త వెలుగును చూడని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. కప్పదొకియా, యెరూషలేము, నేటి జార్జియాలో ఉన్నటువంటి కాస్పియన్ సముద్ర తీర ప్రాంతాలు, అలాగే ఇథియోపియాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ఆయన సువార్త పరిచర్య చేశారు. పలుసార్లు చెరసాలలో బంధించబడినప్పటికీ నిరంతరము కూడా ప్రజల నుండి శ్రమలను పొందినప్పటికీ కూడా ఆయన సువార్తను ప్రకటించడాన్ని ఆపలేదు. యేసుక్రీస్తు నామములో ఆయన రోగులను స్వస్థపరిచి అనేక అద్భుతాలని సూచక క్రియలను కూడా జరిగించారు. చివరికి స్వయంగా యేసుక్రీస్తు ద్వారానే మత్తయి గారు అపోస్తులునిగా నియమింపబడకపోయినప్పటికీ ప్రభువుకు దగ్గరగా ఆయనతో నడిచిన దానిని బట్టి 2 విలువైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటి పాఠం ఏంటంటే మన స్థాయి లేదా స్థానం, మన పదవులు దేవుని సేవ చేయడానికి మన అర్హతను నిర్ణయించేవిగా లేవు. రెండవది ఏంటంటే నమ్మకమైన వారిని, తమ భక్తి విశ్వాసాలలో స్థిరముగా ఉన్నవారిని దేవుడు హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా దేవునికి నమ్మకమైనటువంటి సేవ చేసినటువంటి మత్తయి గారు నరమాంస భక్షకులచే రాళ్లతో కొట్టబడి చంపబడినట్లుగా చరిత్ర చెప్పబడుతుంది. ప్రియ స్నేహితులారా, మీరు ప్రభువుకు దగ్గరగా నడుస్తున్నారా? ఒకవేళ మీరు దేవునికి దగ్గరగా నడుచున్నట్లయితే ఈ మత్తయి గారి యొక్క జీవిత చరిత్ర మీకోసమే.